సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రూప్ 1లో ఎస్పెషలీ గ్రూప్ 1, 2 చూస్తే అందులో గ్రూప్ 1లో కొన్ని టాపిక్లు దాదాపు 150 మార్క్స్కి ఇచ్చేటటువంటి ఈ పేపర్లో మనకు దాదాపు ఒక 20 టాపిక్లు వస్తాయి. మీకు కంప్లీట్గా ఐడియా ఉంది రైట్. కొన్ని టాపిక్లు మాత్రం వదలొద్దు. మరి ఏంటా టాపిక్లు? మరి ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు నంబర్ 1 కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో 10 మార్కులు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో 10 మార్కులు కదా. సో కాంప్రహెన్షన్ ఇస్తాడు, దానికి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటలీ 10 మార్క్స్ రైట్. చాలా డీటెయిల్డ్ వేలో, ఇది కొత్త టాపిక్ ఏం కాదు, ఒక 5-6 ప్రాక్టీస్ చేయాలి రైట్. ఆ ప్రాక్టీస్ చేయడం ఏదో కార్యక్రమం చేయండి. తక్కువగా అంచనా వేయద్దు ఇంగ్లీష్ని రైట్. మొదటికే మోసం వస్తుంది. పాస్ మార్కులు అయితే వస్తే చాలు, పాస్ మార్కులు వస్తే చాలు. ఈ దరిద్రమైనటువంటి థాట్ని పక్కన పెట్టేసేయండి. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. కాబట్టి మినిమం 100 మార్క్స్ రావాలా అని ఫిక్స్ అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లో తక్కువ నాకు వద్దు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ ఇదే కాబట్టి ఇది బాగా రాస్తే మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాయడానికి అవకాశం ఉంది రైట్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 10 మార్కులు. రెండోది ఏంటి అంటే ప్రెసిస్. ఈ ప్రెసి అనేది 10 మార్కులు. ప్రెసి అనేది ఏంటి? 10 మార్కులు. చూడండి, చాలా ఈజీ మెథడ్స్లో, ఎలాంటి నాలెడ్జ్ ఇంగ్లీష్లో లేనివాడు కూడా ప్రెసి రైటింగ్ ఎంత ఈజీగా రాయొచ్చు రైట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకూడదు దాన్ని. మీరు చేయాల్సిన పని ఏ ప్రశ్నను కూడా ఈ నాలుగు టాపిక్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్, అదేవిధంగా ప్రెసి రైటింగ్, అదేవిధంగా ఎక్స్పాన్షన్, అదేవిధంగా లెటర్ రైటింగ్, ఈ నాలుగిట్లో ఏది కూడా ఎవ్వరు వదలొద్దు. మీకు రాకపోయినా మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి ప్రెసి రైటింగ్ 10 మార్కులు. ఇంత ఉండేదాన్ని ఇంత చేసి రాయడం. 100 పదాలలో ఇచ్చినటువంటి సమాచారాన్ని 33 పదాలకు తగ్గించి రాయడం. అందులో వాడిచ్చినటువంటి సమాచారంలో మూలాంశం ఏదైతే ఉందో, ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏది కూడా డిలీట్ చేయకుండా రైట్, ఆ థీమ్ డైవర్ట్ కాకుండా అదే విధంగా వచ్చేటట్లు నీ సొంత పరిభాషలో రాయాలి. ఓకేనా? సో ఎలా రాయాలి, ఉపయోగించాల్సినటువంటి టిప్స్ ఏంటి, ఏమి రాయాలి ఏమి రాయకూడదు అనేది చాలా క్లారిటీగా మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో ఉంటుంది. చూడండి ఒకసారి. మూడోది ఏంటి అంటే ఎక్స్పాన్షన్స్ అనేది 10 మార్కులు ఉంది. అంటే ఎక్స్పాన్షన్ అనేది ఏంటి? ఇంత ఉండేదాన్ని ఇంత చేసి రాయడం. ఇది కూడా 10 మార్కులు. ఒక ప్రావర్బ్ ఇస్తాడు, ఒక మారల్ ఇస్తాడు, ఒక కొటేషన్ ఇస్తాడు, ఒక ఫ్యాక్ట్ ఇస్తాడు, ఒక యాక్సిమ్ ఇస్తాడు, ఒక జనరల్ సేయింగ్ ఇస్తాడు, ఒక నీతివాక్యం ఇస్తాడు. దాన్ని ఎలాబొరేట్ చేసుకుంటూ నీ సొంత పరిభాషలో నువ్వు రాయాలి. దానికి ఒక గ్రేట్నెస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాంటి మాటలని మీరు రాయాల్సి వస్తుంది రైట్. నెక్స్ట్ వన్ లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ అనేది కూడా 10 మార్కులు. చూడు, 10 మార్కులు. సో ఇక్కడికి ఎన్నైనాయి? 40 మార్కులు అయినాయి గ్రూప్ 1 వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొక జంట. ఈ జంట ఏంటి చూడండి, వొకాబులరీలో సినానియమ్స్, యాంటోనియమ్స్ ఈ రెండు కలిపి 10 మార్కులు. సినానియమ్స్ 5 మార్కులు ఇస్తాడు, యాంటోనియమ్స్ 5 మార్కులు ఇస్తాడు. సో 10 మార్కులు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది ఉంది. ఇది 10 మార్కులకు ఉంది. అదేవిధంగా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇది 10 మార్కులు. తర్వాత స్పెల్లింగ్ అనేది ఉంది. ఆ స్పెల్లింగ్ అనేది కూడా 10 మార్కులు కేటాయించారు. సినానియమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చారు రైట్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చారు, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, అలాగనే ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇచ్చారు, స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఇక్కడికి 40 అయినాయి. 80 మార్కులు ఇక్కడనే మీకు తెలుస్తుంది. ఇంకా కావాల్సినవన్నీ 70 మార్కులు. ఈ 70 మార్కుల్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 70 మార్కుల్లో నీకు
5 మార్కులు వచ్చేసి పంక్చువేషన్కి ఇచ్చారు. 5 మార్కులు పంక్చువేషన్కి ఇచ్చారు. రీఅరేంజ్మెంట్ అనేది 5 మార్కులకి ఇచ్చారు. అదేవిధంగా కరెక్టింగ్ ది సెంటెన్సెస్ అనేది కరెక్టింగ్ సెంటెన్స్ అనేది 10 మార్కులకి ఇచ్చారు. కరెక్టింగ్ ది సెంటెన్సెస్ అనేది ఎన్ని మార్కులు ఇచ్చారు? 10 మార్కులకి ఇచ్చారు. చూడండి 40 40 ఎన్ని 80 80 90 100 100 మార్కులకి అయ్యింది. ఇక్కడ ఈ 100 మార్కులకి అయ్యింది. ఇంకా ఏమున్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఏవిపివి 10 మార్కులు, డిఎస్ఐడిఎస్ అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ 10 మార్కులు. ఎన్నైనాయి ఇప్పుడు? 120 మార్కులు అయినాయి. పెయిర్ వర్డ్స్ దీనికి సపరేట్గా నేను పెడుతున్నా. పెయిర్ వర్డ్స్ రైట్. పెయిర్ వర్డ్స్ చూడండి, PAIR పెయిర్ వర్డ్స్ అనేవి 20 మార్కులకి ఇచ్చారు. పెయిర్ వర్డ్స్ అనేవి 20 మార్కులకి ఇచ్చారు. సో ఇంకా 40 40 80 80 90 100 120 140 ఇంకా 10 మార్కులకు ఏ ఉన్నాయి ఏంటి? 10 మార్కులకు ఉండేటటువంటి సిలబస్ ఏంటి? గ్రామర్ పరంగా అయినా దీంట్లో అయినా బాగా అబ్జర్వ్ చేయండి. మనకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఆ సిలబస్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా కంప్లీట్ చేయాల్సినటువంటి టాపిక్లు కొన్ని ఉన్నాయి. ఆ టాపిక్లు ఏంటనేసి అంటే ఈ ఫస్ట్ 4 పైన కంప్లీట్గా నాలెడ్జ్ అనేది మీరు పెట్టాలి. సో వీటిల్లో మనకు ఈ టాపిక్లన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మన సిలబస్ ఏంటి అని చూసినప్పుడు చెప్పాం మనం ఆల్రెడీ. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 10 మార్కులు, ప్రెసీ రైటింగ్ 10 మార్కులు, ఎక్స్పాన్షన్స్ 10 మార్కులు, లెటర్ రైటింగ్ అనేది కూడా 10 మార్కులు. రైట్. నెక్స్ట్ ప్రెసీ రైటింగ్ 10 మార్కులు, ఎక్స్పాన్షన్ 10 మార్కులు, లెటర్ రైటింగ్ 10 మార్కులు. తర్వాత సినానియమ్స్ యాంటోనియమ్స్ 10 మార్కులు, ఇడియమ్స్ ఫ్రేజెస్ 10 మార్కులు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 10 మార్కులు, స్పెల్లింగ్స్ 10 మార్కులు. సినానియమ్స్ యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ ఫ్రేజెస్, పంక్చువేషన్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్టింగ్ ది సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాస్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, పెయిర్ వర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, కరెక్టింగ్ ది సెంటెన్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఓకే, మనకు ఉండేటటువంటి సిలబస్లో మెయిన్ ఇవి బాగా అబ్జర్వ్ చేయండి. అయితే ఇక్కడ మీరు ప్రస్తుతం ఉండేటువంటి దీంట్లో టీజీపీఎస్సికి సంబంధించి రైట్ గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 రైట్ జనరల్గా ఇంగ్లీష్కు సంబంధించి నేను చెప్పినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాదాపు మ్యాక్సిమం ఈ వినాయకుడి పండుగ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా చాలా భారీగా తగ్గించడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆఫర్స్ ఫుల్ డిస్కౌంట్ అని చెప్పాం. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఆఫర్స్ అనేవి సాటర్డే సండే వరకు కూడా ఇలానే ఉంటుంది. తర్వాత గ్రూప్ 1 వాళ్ళు ఏదైతే ఉందో గ్రూప్ 2 వాళ్ళకి ఏదైతే ఉందో తర్వాత ఇంక్రీజ్ అనేది ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 1 వీక్ మాత్రమే ఇట్లా ఉంటుంది. మీకు ఏదైనా సరే గ్రూప్ 1కు సంబంధించి నేను 2-3 రోజుల్లో ప్లాన్ చేస్తున్న యూట్యూబ్ లైవ్
గ్రూప్ 1 ఆస్పరెంట్స్కు మాత్రమే యూట్యూబ్ లైవ్ మేబీ రేపు మన్నాళ్ళ లోపల మీకు చెప్తాను. కంటిన్యూగా ఒక 4 రోజులు కంటిన్యూగా పెట్టాలనేసి అనుకుంటున్నా. ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఎలాంటి డౌట్స్ వచ్చినా రిగార్డింగ్ టు ఇంగ్లీష్ యూ కెన్ కాంటాక్ట్ మీ, రైట్. మన ఇంగ్లీష్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేటప్పుడు ఈ టీఎస్పిఎస్సికి సంబంధించి రైట్, జనరల్ ఇంగ్లీష్ గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అనేది, అదేవిధంగా గ్రూప్ 2, 3 జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అనేది, అలాగనే గ్రూప్ 4 జనరల్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ కోర్స్ అనేది రైట్ ఉంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది అయినటువంటిది ఏంటంటే టిఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ కోర్స్ రైట్. ఇది చాలా తక్కువే ఉంటుంది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పటికే వినింటారు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా ఇవి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ పైన మీకు నాలెడ్జ్ అవసరం, ఎలా ఇస్తున్నాడు ఏంటి అనే దానిపైన. కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగనే రైట్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది చేస్తున్నాం. ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది చేస్తున్నాం. ఇందులో దాదాపు ఒక 25 టాపిక్లకు సంబంధించి మీకు 150 క్వశ్చన్స్ వరకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింటుంది. మన యాప్లో ఉన్నాయి. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ అనే దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ పరంగా మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. మీరు ఈ నంబర్కి కాల్ చేయొచ్చు, ఓకేనా. ఏ టాపిక్లు కూడా వదలద్దు. ఏ టాపిక్లు? లెటర్ రైటింగ్ అయినా, కాంప్రహెన్షన్ అయినా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాలి. మళ్ళీ చెప్తున్నా, లెటర్ రైటింగ్ అయినా, కాంప్రహెన్షన్ అయినా, ప్రెస్ రైటింగ్ అయినా, ఎక్స్పాన్షన్ అయినా, ఈ 4 ఏది కూడా మీరు వదలద్దు. మీకు రాకపోయినా మీరు అటెంప్ట్ చేయొచ్చు. రైట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.